మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో చలపతి, సరస్వతి అనే దంపతులు ఉన్నారు. వారికి 2 కుమారులు, వినయ్, నరేంద్ర మరియు కుమార్తె నిశ్చల ఉన్నారు. చలపతి బాధ్యత తెలియని మనిషి. కుటుంబం గురించి అస్సలు ఆలోచించడు. తన సరదాలు, సుఖాలు తప్ప అతనికి ఏమీ పట్టవు. ఓ రోజు ఉదయం చలపతి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. సరస్వతి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. ఏమే, ఇంకా కాలేదా? ఎంతసేపు చేస్తావు ఆ వంట? ఆకలి మండిపోతుంటేను. ఇదిగో అయిపోయింది. అయినా రోజంతా కష్టపడి పనిచేసేవాడికి కూడా మీ అంత ఆకలెయ్యదు. ఏంటే నసుకుతున్నావు? ఇంతకీ ఈరోజు అవుతుందా లేదా నీ వంట? అవతల టైం అయిపోతుంది. త్వరగా తీసుకొనిరా. కష్టపడి పనికి వెళ్లేవాడికి కూడా ఉండదు నీ అంత తొందర. నీ గురించి తెలియని కొత్తవాళ్లెవరైనా వింటే పనికెళ్ళటం కోసం అతను ఎంత తాపత్రయపడుతున్నాడో అని, ఎంత బాధ్యతగా ఉన్నాడో అనుకుంటారు. కాని తీరా వెళ్ళి చూస్తే కదా తెలిసేది ఈ తొందర మొత్తం సినిమా చూడటం కోసమని. అని గొనుక్కుంటూ అన్నం పళ్ళెం తీసుకొని హాల్లోకి వస్తుంది సరస్వతి. త్వరగా ఇలా ఇవ్వు, లేట్ అయిపోతుంది. మొదటి ఆట వేసేస్తారు. పేర్లు పడే దగ్గర నుంచి చూస్తే గాని నాకు సినిమా చూసిన తృప్తుండదు అని భార్య చేతిలో అన్నం పళ్ళెం తీసుకొని గబగబా 4 ముద్దలు మింగి చెయ్యి కడుక్కొని హడావిడిగా వెళ్ళిపోతాడు. బయటికి వెళ్తున్న తండ్రిని చూస్తూ ఇంట్లోకి వస్తుంది కూతురు. నిశ్చల ఒక పద్ధతి, బాధ్యత తెలిసిన మంచి అమ్మాయి. అన్నలు కూడా తండ్రి బాటలోనే బాధ్యత లేనివాళ్లలా మారిపోయినా తను మాత్రం తల్లి కష్టాన్ని అర్థం చేసుకొని కుట్టు మిషన్ నేర్చుకొని తల్లికి ఆర్థికంగా కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది. అమ్మా, అదేంటమ్మా నాన్న ఈరోజు డబ్బులు అడగకుండానే వెళ్ళిపోతున్నాడు? మర్చిపోయాడంటావా? అదేం కాదే, నేను పనికి వెళ్లిన యజమాని దగ్గరికి వెళ్ళి నేను తీసుకురమ్మన్నట్టు చెప్పి డబ్బులడిగి తీసుకున్నాడట. నాకు మేస్త్రి చెప్పింది. ఓ అలాగా. ఈసారి నాన్నకివ్వద్దని ఆ యజమానికి చెప్పమ్మా. అప్పుడేం చేయలేడు కదా. అప్పుడేముంది, ఎక్కడో అప్పు చేస్తాడు. అడుక్కునేవాడికి 66 కొంపలు. అలాగే మీ నాన్న గురించి తెలిసి కూడా ఆయనకు అప్పిచ్చే తలకమాసిన వెధవలు ఈ ఊర్లో చాలామంది ఉన్నారు కదమ్మా. నిజమేనమ్మా. నాన్న ఏ పని చెయ్యడని వాళ్ళకి తెలిసి కూడా ఆయన డబ్బులు తిరిగిచ్చేస్తాడని అంత నమ్మకంగా ఏ ధైర్యంతో నాన్నకి అప్పిస్తున్నారు వాళ్ళు? నాకస్సలు అర్థం కావటం లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి పప్పులు డబ్బా తీసి చూస్తుంది నిశ్చల. అయ్యో, నా డబ్బు ఏమయ్యాయి? అమ్మా, డబ్బు లేదే. ఏమైందే? అదేనమ్మా, చెవిరింగులు కొనుక్కుందామని ఇందులో డబ్బులు దాచిపెట్టుకున్నాను. అవి కనిపించటం లేదు. హా, పిచ్చిదానా, ఇందాకడిగావు కదా ఏ నమ్మకంతో మీ నాన్నకు అప్పిస్తున్నారని. ఇదిగో ఈ నమ్మకంతోనే. మన ఇంట్లో అప్పుడప్పుడు దొంగలు పడి డబ్బులు పోతుంటాయి అని ఆ అప్పుల వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఆ దొంగ నాన్నే అన్న విషయం మనకు తెలీదని ఆయన అనుకుంటాడు, అంతేనా? ఒకవేళ మనం మొహానే మీ నాన్నని అడిగినా ఒప్పుకుంటాడా? నేనేదైనా నేరుగానే చేస్తాను, ఇలాంటి దొంగబుద్ధులు మా ఇంటా వంటా లేవని కేకలు వేస్తాడు. అంతేకాదమ్మా, నేను కాదు అంటే నేను కాదని నాన్న, అన్నయ్యలు ముగ్గురు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. ఇక ఇది తేలే విషయం కాదని మనం నోరు మూసుకొని ఉంటాం. ఏం చేస్తామే, మీ నాన్నని ఆదర్శంగా తీసుకొని మీ అన్నయ్యలు కూడా 2 పనికి మాలిన వాళ్ళ తయారయ్యారు. ఈ ఇల్లు, ఈ సంసారం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో అని ఉసూరుమంటుంది సరస్వతి. మరోవైపు ఓ మెకానిక్ షాప్లో సరస్వతి రెండో కొడుకు నరేంద్ర బైక్ రిపేర్ చేస్తూ ఉంటాడు. రోజూ ఏదో ఒక పని చేసి తన ఖర్చులకు సరిపడా సంపాదించుకుంటాడు. ఆ డబ్బు అయిపోయే వరకు స్నేహితులతో సరదాలు, షికార్లు అని డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాడు. చేతిలో డబ్బు అయిపోగానే మరలా ఏదో పనికి వెళ్లటం, మళ్లీ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవటం, ఇది అతని తరహా. నరేంద్ర స్నేహితుడు ప్రదీప్ ఆ మెకానిక్ షాప్కి వస్తాడు. రే మావా, ఎంతసేపురా? త్వరగా రా, పోదాం. అయిపోయింది, ఉండరా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని ఆ మెకానిక్ షాప్ యజమాని మస్తాన్ దగ్గరికి వెళ్ళి, నరేంద్ర, సేట్, బైక్ రిపేర్ అయిపోయింది,
డబ్బులిస్తే వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్తానంటావేంది బేటా? ఇంకా చాలా బైకులున్నాయి. అవి కూడా రిపేర్ చేస్తే చేతి నిండా డబ్బిస్తాను. నాకంత ఓపిక టైము రెండూ లేవు. అంత అర్జెంట్ పనేంది బేటా? నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి బిర్యానీ తినాలి. ఓ అంతేనా? అయితే బిర్యానీ తిని వచ్చి పని చేసుకో బేటా. ఓ సేటు, అది కుదరని పని. మా వాణ్ణి వదిలేసేయి. మాకు చాలా పనులున్నాయి. త్వరగా వెళ్ళి బిర్యానీ తినాలి. ఆ తర్వాత సిటీ మొత్తం ఒక రౌండ్ వేయాలి. సాయంత్రం కాలేజీ బయట అమ్మాయిలకి సైట్ కొట్టాలి. ఇలా చాలా చాలా పనులున్నాయిలే. అవును సేటు, ఇవన్నీ నీకు తెలియదులే. త్వరగా డబ్బులివ్వు, వెళ్ళిపోతాను. సరే, అలాగే ఇస్తాను బేటా. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఎప్పుడు డబ్బులు అవసరం అయితే అప్పుడు వస్తా సేటు అని వెళ్ళిపోతాడు నరేంద్ర. తనలో తాను, మస్తాన్, వీడు బాధ్యత లేకుండా బేవర్స్గా తిరిగేవాడే అయినా ఈ బైకులు రిపేర్ చేయడంలో మంచి చేయి తిరిగిన పనోడు. ఈ విద్యను సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో బాగా పైకొస్తాడు. కానీ వాడి దగ్గరున్న విద్య విలువ తెలియటం లేదు అని అనుకుంటాడు. ఇంకోవైపు సరస్వతి పెద్ద కొడుకు వినయ్ ఓ బస్టాప్లో సూటు బూటు వేసుకొని చేతిలో బ్రీఫ్ కేస్తో నిలబడి ఉంటాడు. తండ్రిలాగే మాటల్లో డాబుసరి, ప్రవర్తనలో దర్పం చూపిస్తూ ఉంటాడు. డబ్బున్న హైక్లాస్ వాడిలా వేషం వేసి పోజులు కొడుతూ గొప్పలు పోతూ అమాయకుల దగ్గర డబ్బు నొక్కేస్తూ ఉంటాడు. వినయ్ చాలా తెలివైనవాడు. ఒక్కసారి చూస్తే ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. ఆ తెలివితేటలతోనే కాస్తో కూస్తో ఇంగ్లీష్ కూడా నేర్చుకొని దాన్ని ఆయుధంగా వాడుకుంటూ జనాన్ని మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. వినయ్ ఒక పెద్దాయనతో, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు బాబు. యాక్చువల్లీ ఐ లాస్ట్ మై పర్స్. ఇన్ఫ్యాక్ట్ సమ్ బ్లడీ ఈడియట్ హ్యాజ్ థెఫ్ట్ మై పర్స్. క్షమించండి బాబు, నాకు ఇంగ్లీష్ రాదు. అలాగా? పర్వాలేదు పెద్దాయనా, నాకు తెలుగు కూడా వచ్చు. ఎవడో దొంగ రాస్కెల్ నా పర్సు కొట్టేశాడు. అయ్యో, అలాగా పాపం. ఏమనుకోపోతే మీ దగ్గర ఒక్క 500 ఉంటే హెల్ప్ చేస్తారా? మీ అడ్రస్ రాసిస్తే నేను ఇంటికి వెళ్ళగానే మీకు మనీ ఆర్డర్ చేస్తాను. చాలా అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలి. ఇక్కడున్న అందరిలో మీరే మంచి మనసున్నవారిలా కనపడుతున్నారు. అందుకే మిమ్మల్నే అడిగాను. వినయ్ ఆహార్యం, ప్రవర్తన, మాటతీరు చూసినవాళ్లు ఎవ్వరైనా అతను జెంటిల్మ్యాన్ అని పొరపడకపోరు. అలాగే ఆ పెద్దాయన కూడా పొరపడ్డాడు. అలాగే బాబు అని 500 తీసి వినయ్కి ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడటానికి మీరు చాలా మంచివారిలాగా ఉన్నారు. నాలాగే మీ పర్సు కూడా ఎవడైనా కొట్టేయగలడు. జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబు, ఇంకో విషయం పెద్దాయన, ఈ బస్టాప్లో కొంతమంది వెధవలు సూటు బూటు వేసుకొని అమాయకుల్ని మాయ చేస్తున్నారని విన్నాను. మీరు అలాంటి వారి దగ్గర మోసపోకండి. అలాగే బాబు, జాగ్రత్తగా ఉంటానులే. మనస్సులో వినయ్, ఒరే పిచ్చోడా, నువ్వు ఆల్రెడీ మోసపోయావురా అని అనుకొని నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా సరస్వతి వాళ్ల పక్క ఊరిలో కీర్తి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తనది కూడా పేద కుటుంబమే. అయినా చాలా స్వాభిమానం కలది. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి బ్రతికే మనస్తత్వం తనది. ఆమె తల్లిదండ్రులు మాధవి, వెంకటేశ్వరులు. ఓ రోజు ఉదయం కీర్తి ఆమె తల్లిదండ్రులతో, నాన్నా, మందులేసుకున్నావా? వేసుకున్నానమ్మా. సరే నాన్నా. అమ్మా, టైం అవుతుంది, నేను పనికెళ్ళొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనమ్మా అని కీర్తి వెళ్ళిపోతుంది. ఆమె పట్నంలో ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉంటుంది. ఏమండి, మన అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. మనకొక్కతే కూతురు అయినా కొడుకులా మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది కదండి? అవును మాధవి, మన కూతురు బంగారం అని కన్నీళ్లు పెట్టుకుంటాడు వెంకటేశ్వర్లు. అయ్యో, ఏమైందండి? ఎందుకా కన్నీరు? అదేనే, ఇప్పటి వరకు మనం కష్టపడి కూడబెట్టిన డబ్బు నా ఆపరేషన్కి అయిపోయింది కదా. మరోవైపు నన్ను చూసుకోవటానికి నువ్వు ఇంటి దగ్గర ఉండక తప్పడం లేదు. ఆ అమ్మాయి ఒకటే కష్టపడుతుంది పాపం. ఆ బాధ నాకు కూడా ఉందండి. కానీ ఏం చేయగలం చెప్పండి? మన కర్మ ఇలా రాసిపెట్టుందంతే. మీరేం దిగులు పడకండి. మన అమ్మాయికి పెద్దగా చదువు లేకపోయినా లోకజ్ఞానం, తెలివితేటలు బాగానే ఉన్నాయి.
ఈ లోకం పోకడ తెలుసుకొని దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంది అని అనుకుంటారు. సరస్వతి, కీర్తి ఇద్దరి పరిస్థితులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సరస్వతికి కూతురు తప్ప మరే విధమైన సపోర్ట్ లేదు. కాని కీర్తికి అలా కాదు. తల్లిదండ్రుల అండ, ఆదరణ, మానసిక ధైర్యం, ఓదార్పు ఉన్నాయి. ఇలా ఉండగా ఓ రోజు సరస్వతితో ఒక ఆవిడ, ఇదిగో సరస్వతి, మీ ఆయన చెడిందే కాక మా ఆయన్ని కూడా చెడగొడుతున్నాడు. అయితే నన్నేం చేయమంటావు పద్మా? అసలు నువ్వే మీ ఆయనకు భయం చెప్పకుండా ఇలా తయారు చేస్తున్నావు. భయం చెప్పటానికి ఆయనేమన్నా చిన్నపిల్లాడా? అయినా నేను చెప్తే నా మాట వింటాడనుకుంటున్నావా? ఎందుకు వినడు? అలా గాలికి వదిలేసే బదులు రోజూ మనతో పాటు పనికి తీసుకురావచ్చు కదా. అలాంటివి ఆయన చచ్చినా చేయడు. ఆయన సంగతి నీకు తెలీదు. అవును, ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తాడు. అసలేం చేస్తాడు? ఏముంది, నిద్రలేవగానే ఒక ముద్ద మెక్కటం, సినిమాకి వెళ్ళటం, ఊరంతా పెత్తనాలు చేసి ఆకలైనప్పుడు వచ్చి మళ్ళీ కడుపారా లాగించటం, గుర్రు పెట్టి నిద్రపోవటం. ఇదే మీ అన్నయ్య దినచర్య. అయ్యో అవునా? మొదట్నుంచి ఇంతేనా వదినా? మధ్యలో ఇలా అయ్యాడా? నా పెళ్ళైనప్పటినుంచి ఇంతేనమ్మా. ఆయన్ని మార్చటం నా వల్ల కాలేదు. అందుకే చెప్తున్నా, నాకెటూ చేత కాలేదు. నువ్వే మీ ఆయనకి భయం చెప్పుకో అని వెళ్ళిపోతుంది. మరోవైపు సరస్వతి పెద్ద కొడుకు వినయ్ బట్టలు రెంట్కిచ్చే షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇదిగో నీ సూటు బూటు, నీ బ్రీఫ్ కేసు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. మళ్ళీ నేను వెళ్ళిపోయాక సూటు చిరిగిపోయింది, బ్రీఫ్ కేస్ చొట్టబోయింది అంటే డబ్బులివ్వను. అలా ఎందుకంటాను వినయ్, అన్నీ బానే ఉన్నాయిలే. అయినా నీలాంటి వాళ్ళ వల్లనే కదా మాకు కాస్త బేరం ఉండేది. అది అలా తెలుసుకో. సరేగాని ఇంతకీ ఈరోజు ఎంతకి టెండర్ పెట్టావు? 500. అమ్మో, 500? నువ్వు మామూలోడి కాదు బాస్. నీ తెలివే వేరు. ఎలాంటి వాళ్లనైనా బోల్తా కొట్టిచ్చేస్తావు. మరేమనుకున్నావు ఈ వినయ్ అంటే? ఇంత ఈజీగా ఎదుటి వాళ్ళని ఎలా నమ్మిస్తావు? నా వల్ల అయితే కాదు. అది ఒక సపరేట్ ఆర్టు. అందరి వల్ల కాదులే. దానికి కొంత టెక్నిక్, స్కిల్స్ ఉండాలి. అవేవో నాకు కూడా నేర్పించవచ్చు కదా వినయ్. అప్పుడు నా జేబుకి బొక్కబడుతుంది. అయినా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అంతే. అంతేనంటావా? అంతే మరి. అన్నట్టు రేపటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రెస్సు రెడీగా ఉంచు, వస్తాను అని వెళ్ళిపోతాడు వినయ్. ఇంకోవైపు సరస్వతి కూతురు నిశ్చల టైలరింగ్ షాప్లో బట్టలు కుడుతూ ఉంటుంది. ఆమె తోటి వర్కర్ వనజ, ఇదిగో అమ్మాయి నిశ్చలా, అందరికీ బట్టలు కుట్టేదానివి. నువ్వు కూడా ఒక మంచి జత కుట్టుకోవచ్చు కదా. ఎప్పుడూ 2 జతలు మార్చి మార్చి వేసుకుంటున్నావు. పైగా అవి కూడా బాగా పాతబడి రంగు వెలిసిపోయాయే. ఏముందులే ఆంటీ, డ్రస్సు కుట్టుకోవాలంటే గుడ్డ కొనాలి గదా. అంత డబ్బు నా దగ్గరెక్కడిది చెప్పండి. అదేంటమ్మాయి అలా అంటావు? నువ్విక్కడ పనిచేసి సంపాదిస్తూనే ఉన్నావు కదా. ఆ డబ్బులతో కొనుక్కో. మీ అన్నయ్యలు ఎలాగూ మిమ్మల్ని పట్టించుకోకుండా మంచి బట్టలు కొనుక్కొని జల్సాగా తిరుగుతున్నారు. నువ్వు కూడా నువ్వు సంపాదించిన డబ్బుతో అలాగే సరదాగా ఉండొచ్చు కదా. అది కాదాంటీ, నేను కూడా వాళ్లలాగే చేస్తే మా అమ్మకి సహాయంగా ఉండేదెవరు? తను ఒక్కతే కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ మాత్రం చెయ్యి కూడా అందించకపోతే ఎలా? అయినా ఇప్పుడేమైంది నా బట్టలకి? బాగానే ఉన్నాయిలే. నాకు సంవత్సరానికి ఒక జత చాలు, అంతే. ఏంటోలే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. కనీసం మీ అమ్మకి కూడా నీకు పెళ్లి చేయాలని లేదనుకుంటా. మా అమ్మని ఏమీ అనకండి ఆంటీ. నాకు పెళ్లి చేయలేకపోతున్నానని తను బాధపడని రోజు లేదు. మా అమ్మ ఒక్కతే ఏం చేయగలదు చెప్పండి? భర్త తోడు లేదు, కొడుకుల సహాయం లేదు, ఇంకేం చెయ్యగలదు? నాకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. మీరేం దిగులు పడకండి అని తన పనిలో మునిగిపోతుంది నిశ్చల. మరోవైపు సరస్వతి రెండో కొడుకు నరేంద్ర స్నేహితులతో కలిసి బలాదూర్గా తిరుగుతూ ఉంటాడు. రే మావా, చూసావా లవర్స్తో పార్క్ ఎలా కలకల్లాడిపోతుందో? అవునరా, మన ఇద్దరం తప్ప ప్రతి ఒక్కడూ లవర్తోనే వచ్చాడు. అసలు వీళ్ళు అమ్మాయిల్ని ఇంత ఈజీగా ఎలా పడేస్తున్నారా? అదే నాకు అర్థం కావట్లేదురా. మనం ఎంత ట్రై చేసినా ఒక్కరు కూడా పట్టడం లేదు.
అవునరా, పోనీ ఒకవేళ ఈ అమ్మాయిలు అబ్బాయిల అందం చూసి పడిపోయారా అనుకుంటే అదీ లేదు. వీళ్లలో ఒక్కడ కూడా మనకంటే బాగోలేడు. ఇక లాభం లేదురా. ఎప్పట్లా కాకుండా ఈసారి ఏదో ఒక కొత్త రూట్ ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరలోనే ఒక అమ్మాయిని పడేయాలి. అవునరా, అందమైన అమ్మాయిలు దొరకాలంటే కాలేజీ బయట వెయిట్ చేయాలి, ఇలా రోడ్లపై కాదురా. సరే, ఇక నుంచి మన మకాం అక్కడే అని అనుకుంటారు. ఓ రోజు ముఠామేస్త్రి సరస్వతితో, ఏంటి సరస్వతి ఇది? ఎప్పుడు జనాలందరూ పొలం బాట పట్టే వరకు కూడా ఇంట్లోంచి కదలవు? అంత పొడిచే పని ఏముంటుంది నీకు? మా అందరికీ ఉన్న పనులే కదా నీక్కూడా ఉండేవి. అది కాదు మేస్త్రి, అన్ని పనులు సవరించుకొని రావాలి కదా. నీ కూతురుంది కదా, దాని పనులు దానికే సరిపోతాయి. మళ్ళీ అది టైలర్ షాపుకు కూడా వెళ్ళాలి. మరైతే మీ ఆయన్ని కాస్త సాయం అడగొచ్చు కదా. పోయి ఆయన్నే అడగాలి మరి. నాకు సాయం చేయటం అలా ఉంచితే ఎదురు పని చెప్పకపోతే చాలు అని అంటుంది. మరోవైపు 1వ తారీఖు రావటంతో కీర్తి పనిచేసే బ్యూటీ పార్లర్ ఓనర్ జీతం ఇస్తుంది. ఇదేంటి మేడం తగ్గించిచ్చారు? అదే కీర్తి, పోయిన నెల అవసరం ఉందని చెప్పి అడ్వాన్స్ అడిగి తీసుకున్నావు కదా, అవి కట్ చేసుకొని ఇచ్చాను. అది కాదు మేడం, ఒకేసారి మొత్తం కట్ చేసుకోవద్దు, నెలనెలా కొంచెం కొంచెం కట్ చేసుకోమని చెప్పాను కదా మేడం. అలా కుదరదు కీర్తి. నీకు అడ్వాన్స్ ఇచ్చేసరికి అందరూ మాక్కూడా అలాగే ఇవ్వమని అడుగుతున్నారు. పోటీ వస్తుంది. ప్లీజ్ మేడం. అర్థం చేసుకో కీర్తి. పైగా ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి ఇలాగే అడ్వాన్స్ తీసుకొని చెప్పా పెట్టకుండా మానేసి వెళ్ళిపోయింది. అలా చేస్తే మాకు చాలా నష్టం కదా. అది కాదు మేడం, నేనలాంటి దాన్ని కాదు. చూడు కీర్తి, నువ్వు అలాంటి దానివని నేను అనటం లేదు, కానీ మా జాగ్రత్తలో మేముండాలి కదా. అంతెందుకు, నువ్వు కూడా ఈ మధ్య జాయిన్ అయిన దానివే కదా. అయినా కూడా నిన్ను నీ పరిస్థితులను నమ్మి నాకు చేతనైనంత వరకు అడ్వాన్స్ ఇచ్చాను కదా, అర్థం చేసుకో మరి. సరే మేడం అని కీర్తి దిగాలుగా ఇంటికి బయలుదేరుతుంది. చలపతి అతని స్నేహితుడు నర్సయ్యతో కలిసి సినిమాకి వెళ్తాడు. నీ పని బాగుంది చలపతి. ఇస్త్రీ బట్టలు లేందే బయటికి గదలవు. రూపాయి సంపాదన లేకపోయినా నీ డాబు దర్పానికి మాత్రం ఏ లోటు రానివ్వవు. మరంతేగా, తినటానికి లేకపోయినా మీసాలకు సంపంగి నూనె మర్చిపోతే ఎలా? అంతేలే, మీ ఆవిడ కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో జల్సాగా ఖర్చు పెట్టేస్తున్నావు. కానీ నాకు ఆ అవకాశం లేదు. మా ఆవిడ గయ్యాలి గంప. అలాగా, అందుకే నర్సయ్య, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా ముఖ్యం. నన్ను చూడు, నా భార్య నోరెత్తి ఎప్పుడూ నాకు ఎదురు మాట్లాడదు. సరస్వతి మొదటినుంచి అమాయకురాల్లే, మెత్తటి స్వభావం కలిగింది. అందుకే నిన్ను ఎదిరించలేకపోతుంది. అది అలుసుగా తీసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. అంతేగాని ఇందులో నీ గొప్పేమీ లేదు, అదృష్టం తప్ప. సరేలే నరసయ్య, నిజం ఒప్పుకోటానికి నీకు అహం అడ్డొస్తుందిలే గాని ఎలాగోలా అనుకో. లోపలికెళ్దాం పద, సినిమా పడే టైం అవుతుంది అని హాల్లోకి వెళ్ళిపోతారు. ఓ రోజు కీర్తి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ ఊరిలోని ఒక ఆవిడ, ఏంటే కీర్తి, ఇంత పొద్దుపోయేదాకున్నావు? ఈరోజు కాస్త పనెక్కువై అనుకోకుండా లేటైందిలే. అలాగా, ఈ కాలం ఆడపిల్లలు ఎంత సులువుగా అబద్ధాలాడేస్తున్నారో. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, ప్రేమించిన వాడితో షికార్లు చేసొస్తున్నావు. నిజం చెప్తే మేమేమనుకుంటామా అని ఇలా చెప్తున్నావు, అంతే కదా? అలాంటి బుద్ధులు నీ కూతురుకున్నాయేమో, వెళ్ళడుగు అని విసుక్కుంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కీర్తి. ఇంటి దగ్గర కీర్తి తల్లిదండ్రులు, ఇదేంటే అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు? వస్తుందిలేండి, టైంకి బస్సులు అందాలి, రావాలి. ఒక్కోసారి ఇలాగే లేట్ అవుతుంది. మాధవి, నాకొక ఆలోచన వచ్చింది. దేని గురించండి? మన అమ్మాయి పెళ్లి గురించి. ఏంటండి అది? మనం మళ్ళీ డబ్బులు సంపాదించి మన అమ్మాయి పెళ్లి చేయటం అనేది ఈ జన్మలో జరగని పని. నిజమే, ఒప్పుకుంటాను. అయితే అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. మన ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో మన అమ్మాయి పెళ్లి చేద్దామని నిర్ణయానికి వచ్చాను. మంచి ఆలోచన చేశారండి. అమ్మాయిని అత్తారింటికి పంపిస్తే మనం ఏ సత్రంలో తలదాచుకున్నా తెల్లారిపోతుంది.
అప్పుడే ఇంటికి వచ్చిన కీర్తి వాళ్ళ మాటలు వింటుంది. ఏంటమ్మా ఇది? మీరిలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నేనసలు పెళ్ళే చేసుకోను. అది కాదమ్మా. ఏంటి నాన్నా, మీరు సత్రాల్లో తలదాచుకుంటూ కష్టాలు పడుతుంటే నేను పెళ్లి చేసుకొని అత్తగారింట్లో సంతోషంగా ఎలా ఉంటాననుకున్నారు? అది కాదమ్మా, నీకు పెళ్లి చేయటానికి మాకున్న దారి ఇదొక్కటే. మీరసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. నాకు చెప్పకుండా ఇల్లు అమ్మేస్తే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను చెప్తున్నా. లేదులేమ్మా, అంత పని చేయకు. నీ ఇష్టం లేకుండా ఏ పని చెయ్యం. అని సర్ది చెప్తారు. అర్ధరాత్రి కావస్తుంది. అక్కడ సరస్వతి ఆమె కొడుకుల కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉంటుంది. నిశ్చల కూడా అక్కడే ఉంటుంది. బాగా పొద్దుపోయాక అన్నదమ్ములిద్దరూ ఇంటికి వస్తారు. ఏంటి, మీరింకా పడుకోకుండా మెలకుతో ఉన్నారు? మీ ఇద్దరి కోసమే ఎదురుచూస్తున్నాంరా. మాకోసమా? ఎందుకమ్మా? మేమేమైనా చిన్నపిల్లలమా తప్పిపోటానికి? ఇంటికి రావాలనిపించినప్పుడు మేమే వస్తాం కదా. అది కాదురా, మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు కాదమ్మా, నిద్ర కమ్ముకొస్తుంది. రేపు మాట్లాడుకుందాంలే. లేదురా, ఇప్పుడే మాట్లాడాలి. 5 నిమిషాలు ఓపిక చేసుకుని వినండిరా. సరే, ఏంటో త్వరగా చెప్పమ్మా. ఒరేయ్, మీరు ఇన్నాళ్లుగా బాధ్యత లేకపోయినా ఏ రోజు నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. కాని ఇప్పుడు చెల్లికి పెళ్లి చేయాలి కదరా. మన స్తోమతకి తగ్గ సంబంధం చూసి దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. దానికి మమ్మల్ని అడగటం ఎందుకు? అలాగే పెళ్లి చెయ్యి. మేమేమైనా కాదన్నావా? చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పెళ్ళెలా చేయను? అందుకని మీరిద్దరూ కొన్నాళ్లపాటు ఏదో ఒక పనిచేసి సంపాదించి చెల్లెకి పెళ్లి చేయండిరా. మిమ్మల్ని ఈ ఒక్క కోరిక అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఏదీ అడగను. చూడమ్మా, ఇలాంటి లేనిపోని తలనొప్పి బాధ్యతల్ని మా నెత్తిన పెట్టకు. అయినా కన్నతండ్రే బాధ్యత వదిలేసి హాయిగా తన సంతోషం చూసుకుంటుంటే దాని తోడబుట్టిన వాళ్ళం మమ్మల్ని తన బాధ్యత తీసుకోమని అడుగుతావేంటి? అయినా దానికి పెళ్లి చేయగలిగే స్తోమతే మాకుంటే ముందు మా పెళ్లి మేం చేసుకునేవాళ్ళం కదా. కరెక్ట్గా చెప్పావురా. పదరా పోదాం అని ఇద్దరూ వెళ్ళిపోతారు. అన్నల మాటలకి నిశ్చల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సరస్వతి కూడా కన్నీళ్ల పర్యంతం అవుతుంది. అమ్మా, బాధపడకమ్మా. అది కాదమ్మా, నీకు పెళ్లి చేయలేకపోతున్నాననే బాధ నన్ను వేధిస్తుంది. ఏదో కష్టపడుతున్నాను, పూట గడుస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా నీ పెళ్లి కోసం కూడబెట్టలేకపోయాను. ఊరుకోమ్మా, ఇన్ని రోజులుగా ఒక్కదానివే కుటుంబాన్ని నెట్టుకురావటమే కష్టం. ఇంకా ఇవన్నీ కూడా ఎలా చూసుకుంటావు చెప్పు? ఏంటో ఈ బాధ, దుఃఖం, ఏడుపు తప్ప నా సంసార జీవితంలో సంతోషం ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బాధపడుతున్నావు. పర్వాలేదులే అమ్మా, నేను పెళ్లి చేసుకోకుండా నీతోనే ఉండిపోతాను. ఏం పెళ్లి లేకుండా బ్రతకలేనా ఏంటి? అది కాదు తల్లి, నా కడుపున పుట్టడమే నీ దురదృష్టం అని సరస్వతి కూతుర్ని పట్టుకొని ఏడుస్తుంది. ఓ రోజు వినయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లా టిప్టాప్గా రెడీ అయి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఈరోజు ఎవరిని ఫూల్ చేయాలి అని అనుకుంటూ ఉండగా అతనికి కీర్తి కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమె అందానికి ముగ్ధుడవుతాడు వినయ్. అతను మనస్సులో, ఇన్నాళ్లుగా మాయ చేసి డబ్బులు కొట్టేశాను, కానీ అమ్మాయిల మనసుని ఎప్పుడూ కొట్టేయలేదు. ఈ అమ్మాయిని చూశాక నా మనసు ఓ తోడు కోరుకుంటుందని అర్థమైంది అని అనుకుంటూ వినయ్ కీర్తిని ఫాలో అవటం మొదలు పెడతాడు. కీర్తి వినయ్ని గమనిస్తుంది. మనస్సులో కీర్తి, ఎవరితను నా వెనకాలొస్తున్నాడు అనుకుంటూ మౌనంగా నడుస్తూ ఉంటుంది. అలా కీర్తి పనిచేసే బ్యూటీ పార్లర్ వరకు వస్తాడు వినయ్. కీర్తి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. మేడం, ఏంటి కీర్తి, కంగారు పడుతున్నావు? ఎవరో ఒకతను నన్ను ఫాలో చేస్తూ వచ్చాడు. నాకు చాలా భయం వేసింది. అలాగా, ఏది పద చూద్దాం అని బయటకి వచ్చి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవడో పోకిరి వెదవై ఉంటాళ్లే. కాదు మేడం, అతను చూడటానికి అలా లేడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా హుందాగా ఉన్నాడు. అలాగా, ఇంకోసారి కూడా ఇలాగే నిన్ను ఫాలో చేస్తే మొహానే అడిగేయ్, భయపడకు.
అలాగే మేడం. ఓ రోజు వినయ్ అతని స్నేహితుడితో, ఒరేయ్, నువ్వు నాకొక సహాయం చేయాలరా. ఏంట్రా అది? నేను చెప్పిన బ్యూటీ పార్లర్కెళ్ళి ఒక అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోవాలి. అమ్మాయా? ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నానురా. తన డీటెయిల్స్ నాకు కావాలి. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆ తర్వాత కంటిన్యూ అవ్వాలా లేదంటే డ్రాప్ అవ్వాలా అని డిసైడ్ చేసుకుంటా. ఆ, అయితే ఓకేరా. ఆ అమ్మాయి ఫోటో నాకు వాట్సప్ చెయ్యి. రేపటికల్లా ఆ అమ్మాయి పూర్తి వివరాలు నీకు అందిస్తా. సరేరా? అని అనుకుంటారు. ఇలా ఉండగా ఓ సెలవు రోజున కీర్తి ఆమె స్నేహితురాల్ని కలుస్తుంది. ఏంటి కీర్తి, మొన్న ఆ పుష్ప సరోజకి పెద్ద క్లాస్ పీకావట? అవునే, లేకపోతే నా పెళ్లి గురించి వాళ్ళకెందుకు చెప్పు? ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? ఇందాక నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సరోజ చెప్పిందిలే. మరి లేకపోతే ఏంటే? ఎన్నిసార్లని అలా చూస్తూ ఊరుకోమంటావు చెప్పు? ఎందుకే వాళ్ళ నోర్లో నోరు పెట్టి నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటావు? వాళ్ళ గురించి తెలిసిందే కదా. అలా అని ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నారు. ఆ మాత్రం డోసు ఇవ్వకపోతే లాభం లేదులే. అయినా ఇలాంటి వాళ్ళు 100 మంది కలిసొచ్చినా నా ప్రశాంతతను పోగొట్టలేరు. అది కాదే కీర్తి, వాళ్ళు వ్యంగ్యంగా అన్నా కూడా దాంట్లో కాస్త నిజం లేకపోలేదు. ఏంటే అది? అదే, నువ్వు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి కోడలుగా వెళితేనే కదా నీకంటూ ఒక వైవాహిక జీవితముండేది. నువ్వు చెప్పింది కరెక్టేనే, కాదనను. మా అమ్మా నాన్న బాధ కూడా అదే. కాని మా కుటుంబ పరిస్థితి నీకు తెలిసిందే గదా. తెలుసు కాని ఎప్పటికైనా పెళ్లి చేసుకోక తప్పదు కదా. నిజమేనే, కాని కట్నమిచ్చే స్తోమత మాకు లేదు. పోనీ కట్నం లేకుండా పెళ్లి చేసుకునే మహానుభావులు ఈ రోజుల్లో ఉన్నారా అంటే అదీ లేదు కదా. ఇప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎక్కడ్నుంచి తీసుకురాగలం చెప్పు? అప్పు చేసైనా తీసుకురావాలి కదా కీర్తి, తప్పదు కదా. కాని ఆ అప్పు తీర్చటం కోసం మా అమ్మా నాన్న మళ్లీ కష్టాలు పడాలి. నాన్న పని చేయకూడదు, అమ్మ ఒక్కతే పనికి వెళ్ళినా ఆ డబ్బులు వాళ్ల పొట్టగడుపుకోటానికే కష్టమవుతుంది. మరి ఇంకా అప్పు ఎక్కడ్నుంచి తీర్చగలరు చెప్పు? నిజమేనే, నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు బాధతో విలవిలలాడిపోతుంది. నేను నీకు ఏ సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. పర్వాలేదులేవే, మానసిక ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తున్నావు, అది చాలు. నీలాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది కీర్తి. కట్నం ఆశించకుండా నిన్ను పెళ్లి చేసుకోటానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకొస్తారు, చూస్తూ ఉండు. నీ నోటి చలవ వల్ల నిజంగా అలా జరిగితే అంతకంటే సంతోషమేముంది? ముఖ్యంగా నా పెళ్లి గురించి మా అమ్మా నాన్న బాధపోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది కీర్తి, నా మాట నెరవేరకపోదు. నిజంగా అలా జరిగితే చాలా బావుంటుంది. కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎలాంటివాడైనా సరే, తాగుబోతూ తిరుగుబోతూ అయినా నా పాలిట దేవుడే. అదేంటి కీర్తి అలా కోరుకున్నావు? మరి నాకింక వేరే దారి లేదు కదే, అందుకే అలా అన్నాను. అయినా మందేముందులే, మనం అనుకున్నయన్నీ జరుగుతాయా ఏంటి? ఆ భగవంతుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. అది కాదే, మాట వరుసగా అడుగుతున్నాను. అనుకోకుండా ఏ పనికి మాలినవాడో తాగుబోతో తిరుగుబోతో నీకు భర్తగా వస్తే ఏం చేస్తావే? ఏం చేస్తాను? సర్దుకుపోతాను. అలా అని అదే నా తలరాతని ఊరుకోను. నా తెలివితేటలతో అతన్ని మంచివాడిగా, బాధ్యత గలవాడిగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించటం కాదు, మార్చి తీరతాను. శభాషే, నీ ధైర్యం, పట్టుదల, తెగింపు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది కీర్తి. నాపై ఉన్న అభిమానంతో నువ్వు నన్ను పొగుడుతున్నావు గాని ఈ ఊర్లో చాలామందికి నేనంటే గిట్టదు తెలుసా? కొంతమంది అంతేలేవే, మంచివాళ్లను, స్వాభిమానం కలవాళ్లని ఈ జనం అంతగా ఇష్టపడరులే. వాళ్లకి నీలాంటి వాళ్లని చూస్తే చాలా ఈర్ష్య. అలా ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు వినయ్ స్నేహితుడు అతనితో, రేయ్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నాను. ఓ, వెరీ గుడ్ రా. నువ్వు వెంటబడే అమ్మాయి కూడా నీలాగే పూర్ ఫ్యామిలీరా అని వాళ్ల కుటుంబ వివరాలు మొత్తం చెప్తాడు. అయితే ఈ అమ్మాయే నాకు కరెక్టు. తనే నాకు కాబోయే భార్య. అదేంట్రా, నీ ఆలోచనలెప్పుడూ హై క్లాసులో ఉంటాయి కదా.
మరి లో క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? నీ తెలివితేటలతో ఎవరో ఒక హై క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ తెలివి నాకు ఉందిరా. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఏంట్రా అది? హై క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడో ఒకరోజు నా గురించి తెలిసిపోతుంది కదా. అప్పుడు వాళ్ళ దగ్గరున్న డబ్బు పలుకుబడితో నేను మోసం చేశానని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి వాయిస్తారు. అదే మన స్థాయి అమ్మాయి అనుకో, కుక్కిన పేన్లా పడుంటుంది. నీ ప్లాన్ బానే ఉందిరా అని అనుకుంటారు. అప్పటి నుండి వినయ్ కీర్తిని ఫాలో అవుతూ ఉంటాడు. ఓ రోజు కీర్తి తండ్రికి మందులు తీసుకోవటానికి మెడికల్ షాప్కి వెళ్తుంది. కాని తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. ఏమండి, మీరేమనుకోకపోతే మిగతా డబ్బు రేపు తెచ్చిస్తాను. నేనిక్కడే ఈ పక్కనే ఉన్న పార్లర్లో పనిచేస్తున్నాను. లేదమ్మా, అలా అప్పు ఇవ్వలేం. అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్, ఏం మనిషి అండి మీరు? సాటి ఆడపిల్ల ఇబ్బందుల్లో సాయం అడిగితే చెయ్యరా? అబ్బో, నీకంత దయాగుణం ఉంటే ఆ డబ్బులు నువ్వు ఇవ్వవయ్యా. ఇస్తాను, ఎందుకివ్వను? అని మెడికల్ షాప్ అతనికి డబ్బులిస్తాడు వినయ్. మందులు తీసుకొని ఇద్దరూ రోడ్డు మీదకి వస్తారు. చాలా థ్యాంక్స్ అండి, మీ డబ్బులు రేపు తెచ్చిస్తాను. నో ప్రాబ్లం. మొదట్లో మిమ్మల్ని చూసి చాలా భయపడ్డాను. అలాగా? ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇలా ఒక అమ్మాయి వెంట పడుతుంటే ఎవరైనా భయపడతారులేండి. ఇంతకీ మీరు నా వెంట ఎందుకు పడుతున్నారు? నిజంగా మీకు తెలియక అడుగుతున్నారా, లేదంటే కావాలని అడుగుతున్నారా? ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట ఎందుకు పడతాడు? అంటే? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నాక్కూడా మీరు నచ్చారు. అయితే ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి, మరీ ఇంత త్వరగానా? నేను ఏ విషయంలోనైనా అంతే. నిర్ణయం తీసుకోవటానికి ఎక్కువ టైం తీసుకోను. ఆలస్యం అమృతం విషం అనే మాటను నేను బలంగా నమ్ముతాను. అలాగా? అయితే పెద్దవాళ్ళెవ్వరితో పని లేకుండా మనం వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు. మనస్సులో కీర్తి, అలా అయితేనే మా అమ్మానాన్నకు నా కట్నం ఖర్చు, పెళ్లి ఖర్చు తప్పుతుంది. పైగా నాకు పెళ్ళైనందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు అని అనుకొని, సరేనా అండి? అలాగే, నీ ఇష్టప్రకారమే వెంటనే మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మనస్సులో వినయ్, నాకు కావలసింది కూడా ఇదే. మా ఊరొచ్చి నా గురించి తెలిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఏంటి? అని అనుకుంటాడు. ఇద్దరూ ఓ మంచి రోజు చూసుకొని గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. కొత్త దంపతులు కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు. పెళ్లి చేసుకుని వచ్చిన కీర్తి వినయ్ని చూసి కీర్తి తల్లిదండ్రులు మొదట ఆశ్చర్యపోయినా తరువాత సంతోషపడతారు. నాన్నా, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి. ఎందుకమ్మా? మాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. నువ్వు మంచి పనే చేశావు. నీకంటూ ఒక తోడు దొరికింది కదా, మాకదే చాలు. అవునమ్మా, ఇన్నాళ్ళు మాకోసం బ్రతికావు. ఇక నుండి నీకోసం బ్రతుకు. అలాగేనమ్మా, వెళ్ళొస్తాము అని తల్లిదండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇద్దరూ వినయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఏమండీ, చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మానాన్న మన మీద కోప్పడతారా, లేక మా అమ్మానాన్నలాగా అర్థం చేసుకుంటారా? తినే ముందు రుచి గురించి ఎందుకు చెప్పు, వెళ్ళాక నువ్వే చూస్తావు గదా అని ఇంటికి తీసుకొని వెళ్తాడు వినయ్. పూలదండల్లో ఉన్న వాళ్ళిద్దర్నీ చూసి వాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. కాని తేరుకొని కోడలికి హారత తీసుకొస్తుంది సరస్వతి. మా ఇంటి మహాలక్ష్మి, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. ఇద్దరూ లోపలికి వస్తారు. వదినా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ ఇద్దరి ఈడుజోడు చాలా బావుంది. థ్యాంక్యూ. కంగ్రాట్స్ రా అన్నయ్య, మంచి పని చేసావురా అబ్బాయి, నాకొక భారం తగ్గిచ్చావు అని ఏదో బాధ్యతగా పెళ్లి చేసే తండ్రిలాగా బిల్డప్ ఇస్తాడు చలపతి. మనస్సులో కీర్తి, హమ్మయ్య, నేననుకున్నట్టు ఏ గొడవ జరక్కుండా అందరూ మా పెళ్లిని ఒప్పుకున్నారు అని ఊపిరి పీల్చుకుంటుంది. పాపం, తనకి తెలియదు కదా వాళ్ళున్న పరిస్థితికి ఏ గొడవలు ఉండవని. అమ్మ కోడలా, కొత్త కోడలు పాలు పొంగిస్తే చాలా మంచిది. అలాగే అత్తయ్యా అని పాలు పొంగించి పాయసం చేసి అందరికీ పెడుతుంది కీర్తి. అత్తగారు ఆడపడుచు చూపించే ప్రేమకి చాలా సంతోషపడుతుంది.
మనస్సులో సరస్వతి, పోనీలే, ఈ విధంగా అయినా నాకొక కోడలు దొరికింది అని తృప్తిపడుతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఓ రోజు కీర్తి, ఏమండి, ఇప్పటికే సినిమాలు షికార్లు అంటూ నన్ను చాలా చోట్లకి తిప్పారు. ఇక చాలే, సంవత్సరం మొత్తం ఇలాగే సరదాగా తిరుగుతూ ఉంటే మీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగమా? ఏం ఉద్యోగం అదే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. అని ఎవరు చెప్పారు నీకు? మీరే. ఆ మాట నేనెప్పుడు చెప్పాను నీకు? మీరే అంటే నా ఉద్దేశం, మనం కలిసినప్పుడల్లా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నీట్గా డ్రెస్ చేసుకొని ఉన్నారు కదా, అందుకని నేను అలాగే అనుకున్నాను. నాకు ఏ ఉద్యోగం లేదు. కీర్తి షాక్ అవుతుంది. మరి మరి ఏం చేస్తారు మీరు? సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అలా అలా తిరగటమే నా ఉద్యోగం. అదేంటి, మరి మనకి పూట గడవటం ఎలా? అత్తయ్య మావయ్య వాళ్లపై ఆధారపడటం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఉన్నావు కదా, మా అమ్మా చెల్లితో పాటు నువ్వు కూడా పనికెళ్ళు. ఆ డబ్బులు చాలు, మన ఇద్దరి పూట గడిచిపోతుంది. కీర్తికి అంతా అయోమయంగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ఆ ఇంట్లోని పరిస్థితులు, ఒక్కొక్కరి ప్రవర్తన తనకి అర్థమవుతూ ఉంటాయి. ఓ రోజు కీర్తి సరస్వతితో, అత్తయ్య, ఈ ఇంట్లో మీరు నిశ్చల ఇద్దరే పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళెవ్వరూ ఈ ఇంటి బాధ్యతలు పట్టించుకోవటం లేదేంటి? మొదట్నుంచి అంతేనమ్మా. నువ్వు ఇంటికి కొత్త కాబట్టి నీకు ఆశ్చర్యంగా ఉంది. అవునదినా, అయినా ఇవేమీ తెలియకుండానే నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావా? నాకివేమీ తెలియవు నిశ్చలా. అంటే మా అన్నయ్య నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? అబ్బే, అలాంటిదేమీ లేదు. పెళ్లికి ముందు నా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అని తన కుటుంబ పరిస్థితులు వాళ్ళకి వివరిస్తుంది. అది విన్న సరస్వతి, అయ్యో తల్లి, అయితే నీ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది అని వాళ్ల కుటుంబ పరిస్థితుల్ని కీర్తికి వివరించి చెప్తారు. అది విన్న కీర్తి షాక్ అవుతుంది. అయ్యో అత్తయ్య, మరి వీళ్ళని మార్చటానికి మీరు ఏ ప్రయత్నమూ చెయ్యలేదా? అమ్మ మాట అసలు వింటేనే కదా వదినా. అవునమ్మా, ఇన్నాళ్ళు మేమిద్దరమే అనుకున్నాం. ఇప్పుడు మాతో పాటు నీక్కూడా ఈ బాధలు తప్పవు తల్లి అని బాధపడుతుంది సరస్వతి. బాధపడకండి అత్తయ్య, మనకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది, తప్పించలేం కదా అని ఓదారుస్తుంది కీర్తి. ఓ రోజు కీర్తి పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి నిశ్చలతో కలిసి ఆ ఊరిలో ఒక పేరంటానికి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ, ఏంటమ్మా నిశ్చలా, ఈవిడేనా మీ వదినా? ఆ అవునండి. అలాగా, మీ అన్నయ్యలాంటి పనికిమాలినాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే మరి ఈవిడ ఇంకెంత పనికిమాలిందో. చూడండి, మా అన్నయ్యనంటే అన్నారు కాని మా వదిన్ని మాత్రం ఏమీ అనకండి. ఇలా చేస్తే అనకేమంటారు మరి? వాడి మొహానికి ప్రేమ పెళ్లి మళ్ళీ. అయినా మీ వదిన మీ అన్నయ్యలో ఏం చూసి ప్రేమించి పెళ్లి చేసుకొనొచ్చిందట? అదంతా మీకనవసరం, మీ పని మీరు చూసుకోండి అని సమాధానం ఇస్తూనే కన్నీళ్లు పెట్టుకుంటుంది నిశ్చల. అయినా వయసొచ్చిన ఆడపిల్లవి నిన్నింట్లో పెట్టుకొని నీకు పెళ్లి చేయకుండా వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడే? నిశ్చల కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. వదినా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఇక్కడుంటే వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి అంటారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న కీర్తి వాళ్లకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. చూడండి, మీ ఆయనలో నీకేం నచ్చిందో మా ఆయనలో కూడా నాకు అదే నచ్చి పెళ్లి చేసుకున్నానులే పెంటమ్మగారు. ఇదిగో అమ్మాయి, నా పేరు పెంటమ్మ కాదు. పెంటమ్మ కాకపోతే సుంటమ్మ, ఏదో ఒక అమ్మవే కదా. ఏంటే, నిన్న కాక మొన్నొచ్చిందానివి నోరు లేస్తుంది? ఈ ఊర్లో ఎవ్వరూ మాకు ఎదురు మాట్లాడే ధైర్యం చెయ్యరు, తెలుసా? అవును మరి, ఎందుకంటే నువ్వొక చుప్పనాతి శూర్పణఖవి కనుక. ఏంటి, నన్ను అంత మాటంటావా? నీకెంత పొగరే అని కీర్తిపైకి చెయ్యి లేపుతుంది. వెంటనే కీర్తి ఆ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. చూడు, నోరు జారితే కొంతవరకు పర్వాలేదు, అదే చెయ్యి జారావనుకో తినటానికి ఈ చెయ్యి ఉండదు, జాగ్రత్త అని బెదిరిస్తుంది కీర్తి. అక్కడ ఉన్నవాళ్లందరూ బిత్తరపోయి ఆశ్చర్యంగా చూస్తారు. ఇలాంటి సంస్కారహీనులతో మనకెందుకు, పదనిశ్చలా వెళ్ళిపోదాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. వదినా, నువ్వు వాళ్ళకి భలే బుద్ధి చెప్పావు.
నాకు చాలా సంతోషంగా ఉంది. లేకపోతే అమ్మని నన్ను అవకాశం దొరికినప్పుడల్లా ఎన్నెన్ని మాటలనేవారో తెలుసా? మనం అమాయకంగా ఉంటే ఆడుకుంటారే తప్ప అర్థం చేసుకోరు నిశ్చలా. ఈ మనుషులు తీరే అంత టిట్ ఫర్ టాట్ లాగా దెబ్బకు దెబ్బ కొడితేనే సైలెంట్గా ఉంటారు అని అనుకుంటారు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తల్లికి చెప్పి మళ్ళీ నవ్వుకుంటుంది నిశ్చల. అమ్మ కీర్తి, వాళ్లతో మనకెందుకమ్మా? వాళ్ల నోళ్లు అసలే మంచివి కాదు. అలా అనుకొని ఊరుకుంటే కుదరదత్తయ్య. నోరు మూయించాలి. అసలు వాళ్ళందరూ మనల్ని చిన్నచూపు చూడటానికి కారణం మన కుటుంబ పరిస్థితులే. ఆ విషయం నాక్కూడా తెలుసమ్మా. కాని ఏం చేయగలం చెప్పు? అలా అని ఊరుకుంటే ఎలా అత్తయ్య? వీళ్ల ముగ్గుర్నీ ఒక దారిలో పెట్టాలి. బాధ్యత గల వాళ్ళలా మార్చాలి. అందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దానికి మీ ఇద్దరి సపోర్ట్ కావాలి. అలాగేనమ్మా. ఈ ఇంటిని ఒక దారిలో పెడతానంటే నేనేమైనా చేస్తానమ్మా. అవునొదినా, అమ్మ కష్టాలు తీరుతాయంటే ఏం చేయటానికైనా నేను కూడా సిద్ధమే. అస్తవ్యస్తంగా ఉన్న తన కుటుంబాన్ని మంచి దారిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఓ రోజు చలపతి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు కోడలు కీర్తి మామ చలపతి దగ్గరకు వచ్చి, మావయ్యగారు, మీరు తింటుందేంటో తెలుసా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అన్నం తింటున్నాను. కాదు మావయ్యగారు, అది అత్తయ్యగారి నెత్తుటికూడు. ఆవిడ శ్రమ, ఆవిడ కష్టం. ఆ మాటలకి తింటున్నవాడు ఆపేసి కోడలివైపు కోపంగా చూస్తాడు చలపతి. ఏం మావయ్య, కోపమొస్తుందా? పౌరుషం పొడుచుకొచ్చిందా? అయినా ఆడవాళ్లపై ఆధారపడి బ్రతికే మీలాంటి వాళ్లకి ఇవన్నీ ఉండకూడదు కదా. సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్న ఏ మగాడు కూడా తన భార్య కష్టంపై ఆధారపడి బ్రతకాలనుకోడు. మీరే ఇలా ఉంటే ఇక మీ కొడుకులు మీలా కాకుండా మంచిగా ఎందుకుంటారు? ఇలాంటి బ్రతుకు కూడా ఓ బ్రతికేనా అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది కీర్తి. కోడలి మాటలకు చలపతి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. అతనిపై అతనికే అసహ్యం వేస్తుంది. అతనిలో ఆలోచన మొదలవుతుంది. అలా కోడలి మాటలు చలపతిలో పెనుమార్పును తీసుకువస్తాయి. ఆ రోజు నుండి పనిచేయటం మొదలుపెడతాడు చలపతి. డబ్బు తెచ్చి భార్య చేతిలో పెడతాడు. అది చూసి సరస్వతి, నిశ్చల చాలా సంతోషపడిపోతారు. చలపతిలోని ఈ మార్పు చూసి ఆ ఊరి వాళ్లందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఓ రోజు కీర్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మరిది నరేంద్ర ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు. మరిదిగారు, ఎవరీ అమ్మాయి? ఈ అమ్మాయి నా ఫ్రెండ్ వదినా. ఏ రకమైన ఫ్రెండ్ మరిదిగారు? నేను చెప్తానండి. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అలాగా? ప్రేమ వరకేనా, లేక పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అదేంటండి అలా అడుగుతారు? ప్రేమించేది పెళ్లి చేసుకోవటానికే గదా. అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అదేనమ్మాయ్, నా ఉద్దేశం ఏంటంటే నువ్వితన్ని పెళ్లి చేసుకున్నావనుకో, ఆ తర్వాత నీ బ్రతుకు చిక్కుల్లో పడుతుంది. వదినా, ఏంటిది? నువ్వు మాట్లాడేదేం బాలేదు. ఇదిగో చూడమ్మాయ్, సాటి ఆడదానిగా మరొక ఆడదాని జీవితం పాడవకూడదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. నీ బ్రతుకు బాగుండాలంటే మా మరిదిని వదిలేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అలా కాదు, నేను నా జీవితంలో ఎన్ని కష్టాలైనా పడతాను కాని నా ప్రేమే నాకు ముఖ్యం అని అనుకున్నావనుకో, ఇతనితోనే కంటిన్యూ అయిపో. ఏంటి నరేంద్ర ఇది? నీ సొంత వదిన ఇలా మాట్లాడుతుంది? వదినా, ఏంటిది? నాకు నీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు. గౌరవంగా బ్రతకటం తెలియని వాళ్ళు కూడా గౌరవం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందయ్యా. వదినా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఒంటి మీదకి 25 సంవత్సరాలొచ్చాయి. కష్టపడి పనిచేసి ఒక్క రూపాయి వెనకేసుకోవటం తెలీదు. అమ్మా, చెల్లి, కుటుంబాన్ని పట్టించుకోవటం తెలియదు కాని ప్రేమ మాత్రం కావాలి. రేపు పెళ్లి చేసుకున్నాక ఏం పెట్టి పోషిస్తావు ఈ అమ్మాయిని? అదేంటొదినా అలా అంటావు? నాకేం తక్కువ? నేను తలుచుకుంటే ఎలాంటి బండినైనా 1 గంటలో రిపేర్ చేయగలను. నాకు కావలసిన డబ్బు సంపాదించుకోగలను. నిజమేనయ్యా, ఒప్పుకుంటాను. కానీ నువ్వు తలుచుకోవటమే కష్టం కదా. స్నేహితులతో బలాదూరుగా తిరిగి సంపాదించింది మొత్తం తగలేసే నీకు ఈ ప్రేమ ఎందుకు చెప్పు? ఏనాడైనా 1 రూపాయైనా కుటుంబం కోసం ఖర్చు చేశావా? తల్లి గురించి, చెల్లి గురించి పట్టించుకున్నావా? నీలాంటి బాధ్యత లేని వాడికి
ఈ ప్రేమ పెళ్ళి అవసరమా? ఏంటి నరేంద్ర ఇది? నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు. మరలా నన్ను కలవాలని ప్రయత్నించకు. గుడ్ బై అని అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. నరేంద్ర చాలా బాధపడతాడు. చూడు నరేంద్ర, బాధపడకు. రేపు పెళ్ళయ్యాక నీ గురించి తెలిసాక కూడా జరిగేది ఇదేనయ్యా. అందుకే నీ మంచి కోసమే ఇలా చేశాను. అది కాదు వదినా, తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను బ్రతకలేను. ఇక నుంచి నేను నా అలవాట్లన్నీ మార్చుకుంటాను. ఓ బాధ్యతగల వ్యక్తిగా నడుచుకుంటాను. నువ్వు నిజంగా అలా చేస్తే నేనే వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడి దగ్గరుండి మరీ మీ పెళ్లి జరిపిస్తాను. సరే వదినా, ఈ క్షణం నుంచి బాధ్యతగల నరేంద్రని చూస్తావు అని చెప్తాడు. ఆ రోజు నుండి నరేంద్ర మెకానిక్ షాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. మొట్టమొదటిసారి తన సంపాదన తెచ్చి తల్లి చేతిలో పెడతాడు. సరస్వతి నిశ్చల ఆనందానికి అవధులుండవు. ఇలా ఉండగా ఓ రోజు వినయ్ అతని భార్య కోసం ఖరీదైన చీర తీసుకొని వస్తాడు. ఏంటండి ఇది? ఇంత ఖరీదైన పట్టుచీర తెచ్చారా? నాకోసమే? దీనికి డబ్బెక్కడది మీకు? అదంతా ఇప్పుడు నీకెందుకు? నీకోసం మంచి చీర తెచ్చాను కదా, కట్టుకో. అర్థమైందిలేండి. ఎవరినో మోసం చేసి ఆ డబ్బుతో ఈ చీర తెచ్చారు, అంతే కదా? మోసం చేసి కాదు, నా తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చాను. మోసం చేయటాన్ని తెలివితేటలనుకుంటున్నారు మీరు. కానీ కాదు, దీన్ని అడుక్కోవటం అంటారు. ఏంటే వాగుతున్నావు? భర్తని పట్టుకొని అడుక్కునేవాడంటావా? అంతేకాదు, ఇంకా చెప్పాలంటే మీకంటే వాళ్లే నయం. నేరుగా అడుక్కుంటారు. వాళ్లల్లో కుంటివాళ్లు గుడ్డివాళ్లు ఉంటారు. కానీ మీరు అన్నీ సరిగ్గా ఉన్న బెగ్గర్. అందుకే అలాంటి వాళ్లతో మిమ్మల్ని పోల్చితే వాళ్లకే అవమానం. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడావో నీ చెంప పగులుతుంది. నాకు కోపం తెప్పీయకుండా ఈ చీర కట్టుకో. కట్టుకుంటాను. కాకపోతే మీరు ఎవరినో మోసం చేసి తెచ్చే పట్టుచీరలు నాకు అవసరం లేదు. మీరు కష్టపడి సంపాదించి నూలు చీర తెచ్చినా సరే నేను తృప్తిగా కట్టుకుంటాను అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది కీర్తి. కీర్తి మాటలు వినయ్ గుండెని తూటాల్లా చీలుస్తాయి. తన భార్య అన్న మాటల్లో కూడా నిజం ఉందని గ్రహిస్తాడు వినయ్. ఆ మరుసటి రోజు నుండి అతను పూర్తిగా మారిపోతాడు. తన తెలివితేటలతో ఒక టీ స్టాల్ పెట్టుకుంటాడు. కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. ఆ డబ్బుతో ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తెస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. అమ్మా, చీర ఎలా ఉంది? నీకు నచ్చిందా? చీర చాలా బావుంది బాబూ. అంతకంటే కూడా నువ్వు చాలా ప్రయోజకుడి అయ్యావు. అది నాకు చాలు బాబూ. కీర్తి, ఇదిగో నీ చీర. నేను తెచ్చిన చీర ఇప్పుడైనా కట్టుకుంటావా? సంతోషంగా కట్టుకుంటానండి. ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. కోడలా మజాకానా? మనింట్లో అందర్నీ ప్రయోజకుల్ని చేసింది. అవునొదినా, నువ్వు ఈ ఇంటి దేవతవి అని ఇంటిల్లిపాది కీర్తిని పొగుడుతారు. అలా అందరినీ బాధ్యతగల వ్యక్తులుగా మార్చి వారికి చేతనైన పనిచేసి సంపాదిస్తూ కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేలా చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న తన అత్తింటిని చక్కదిద్దుతుంది. వాళ్ల కుటుంబ ఉన్నతి చూసి ఊరి వాళ్లందరూ ముక్కున వేలు వేసుకుంటారు. మంచి సంబంధం చూసి ఆడపడుచుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంది కీర్తి. అలాగే నరేంద్రకి కూడా అతను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదురుస్తుంది. అలా ఓ పేద కుటుంబానికి కోడలుగా వచ్చిన కీర్తి ఆ కుటుంబాన్ని ఉన్నత కుటుంబంగా తీర్చిదిద్దుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.